శిశుర్వేత్తి పసురువేత్తి వేత్తిగాన రసప్పని అంటారే గాని నిజానికి పిల్లలకు సంగీతం అంటే ఏంటో తెలిసేది అమ్మ లాలి పాటలతోనే. సంగీతం సాహిత్యం ఇలాంటివేవీ తెలియకముందే అమ్మలాలి కమ్మగా నిద్రపుచ్చుతుంది. ఆ తరహా సినిమా పాటల్లో తరతరాలకు గుర్తుండిపోయిన గీతం స్వాతిముత్యంలోని వటపత్ర సాయికి 16 లాల పాట. పాపకే కాదు పరమాత్మకు పాడిన ఈ లాలిపాట వెనుక మాటల్ని చూసేద్దామా? అమ్మ గొప్ప గాయని కాకపోవచ్చు, సరిగమలు రాకపోవచ్చు, లయగతులు తెలియకపోవచ్చు, కానీ ఆమె పాడే జోలపాట బిడ్డకి హాయిగా ఉంటుంది. అందుకే కమ్మగా నిద్రలోకి జారుకుంటుంది. లాలిపాటలో ఉన్న మాధుర్యం అలాంటిది. ఈ తరహా గీతాలు సినిమాల్లో తక్కువగా వినిపిస్తుంటాయి. వాటిలో అందరి మనసులో నిలిచిపోయిన గీతమే స్వాతిముత్యం సినిమాలో సి నారాయణరెడ్డి రాసిన ఈ లాలిపాట. వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి, మురిపాల కృష్ణునికి మురిపాల కృష్ణునికి ముత్యాల లాలి, జగమేల స్వామికి పగడాల లాలి. విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన స్వాతిముత్యంలో లాలిపాట రాసేందుకు సినారే, కళాతపస్వి ఇద్దరూ కూర్చున్నారు. సంగీత దర్శకుడు ఇళయరాజా కోసం ఎదురు చూస్తున్నారు. సన్నివేశం చెప్పి సాధారణంగా లాలిపాటలు రాసే జానపద తరహాలో కాకుండా ప్రాచీన కృతుల కావ్య భాషలో ఉంటే బాగుంటుంది అని చెప్పారట. అప్పటికప్పుడు సినారే కలం నుంచి వటపత్ర సాయికి వరహాల లాలి అంటూ పల్లవి పుట్టుకొచ్చింది. వటపత్ర సాయికి వరహాల లాలి, రాజీవ నేత్రునికి రతనాల లాలి, లాలి 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 లాలి. ఇళయరాజు వచ్చి తాను తయారు చేసిన ట్యూన్ను వినిపించేలోపు ఈ పల్లవి చూపించారు. లయరాజు ఓ ట్యూన్ ఇచ్చారంటే దర్శక నిర్మాతలు దాన్ని ఓకే చేయాల్సిందే. అయితే ఈ పాట ఆయనకు విపరీతంగా నచ్చేసింది. ఆయన చేసిన ట్యూన్ కాదని ఈ పాటకే బాణి కట్టారు. రాముడు, కృష్ణుడు, గణపతికి వారి మాతృమూర్తుల లాలిని ఊహించి తొలి చరణాన్ని, భగవంతునికి భక్తులు పాడిన లాలిని రెండో చరణంలో చేర్చారు. కళ్యాణ రామునికి కౌసల్య లాలి, కళ్యాణ రామునికి కౌసల్య లాలి, యదువంశ విభునికి యశోద లాలి, యదువంశ విభునికి యశోద లాలి, సరిరాగముఖనికి సరిరాగముఖనికి గిరితనయ లాలి, సరిరాగముఖనికి గిరితనయ లాలి, పరమాంశ భవునికి పరమాత్మ లాలి. మామూలుగా మొదలైన ఈ జోలపాట అనుకోకుండానే దేవదేవునికి పాడే లాలిపాటగా మారింది. తొలుత ఇది ఒక వర్గం ప్రేక్షకులకు మాత్రమే నచ్చుతుంది అనుకున్నారట సినారే. ఇది తెలుగువారినే కాదు, దేశవ్యాప్తంగా ఎందరినో ఆకట్టుకుంది. ఇప్పటికీ ఈ పాట వింటుంటే ఏదో కృతి విన్న అనుభూతే కలుగుతుంది అని చెబుతుంటారు కళాతపస్వి విశ్వనాథ్. అలమేలు పతికి అన్నం